హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కదా అండి. అలా సాయంత్రం పకోడీ వేద్దామని చేశాను. చాలా బావుంటుందండి. బయట బండి మీద అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బావుంటుందండి. అలాగే మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలనో. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోనే 1, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. పిండి కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం కారం. వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్గా నేను ఒక టిప్ చెప్తున్నానండి. చాలామంది ఇందులో వాటర్ వేసుకుంటారు. వాటర్ అస్సలు పోసుకోవద్దండి. ఇలా ఆనియన్స్ వాటరే మనకు బాగా కలుపుతుంటే అవే సరిపోతుంది. అలా వేసుకుంటే పకోడీ బాగా రాదండి వాటర్ వేసుకుంటే. ఇలా అయితే పకోడీ మనకి మంచిగా వస్తుంది. అట్లా ఏంటంటే వాటర్ వేసుకుంటే ముద్దలు ముద్దలు వస్తుంటుంది, పిండి పిండి ముద్దలు ముద్దలు. అలా కాకుండా ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా అండి వాటర్ పోసుకోవద్దని. చూడండి నేను అసలు వాటర్ పోసుకోలేదు, ఎలా వచ్చిందో. మనం ఆనియన్స్ని పిండిని గట్టిగా కలుపుకోవటం వల్ల ఆనియన్స్ నుండే మనకి వాటర్ వస్తుందండి. అదే సరిపోతుంది, వాటర్ ఏమి వేసుకోవద్దు మీరు. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కళాయి పెట్టేసుకున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ కూడా పోసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైందా లేదా చూద్దామండి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ ఇలా బాగా వేడైనాకనే పకోడీ వేసుకోవాలి మనం. పకోడీ వేయగానే కదపొద్దండి, కొద్దిగా ఆగి కలపాలి. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పకోడీ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. రెండు వైపులా ఈ విధంగా తిప్పుకోవాలండి. పకోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే వారంలో ఒక్కసారైనా మేము చేసుకుంటాం ఖచ్చితంగా. అయితే కార్తీక మాసంలో కానీ సోమవారం కానీ ఆనియన్స్ తినకూడదు కదా, అలాంటి టైంలో నేను క్యాబేజ్తో సేమ్ ఇదే విధంగా క్యాబేజ్తో కూడా చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది క్యాబేజ్తో కూడా. మన పకోడీ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు తీసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగానే మనం రెండో వాయి కూడా వేసుకోవాలి. అలాగే ఈరోజు సండే కదా అండి, ఏంటి స్పెషల్? చికెనా, మటనా, ఫిషా? ఈరోజు మా ఇంట్లో అయితే ఉదయం నేను పూరి చేసా, మధ్యాహ్నం చికెన్, ఇప్పుడు సాయంత్రం స్నాక్స్ ఏమో పకోడీ వేస్తున్నా, నైట్ కూడా చికెనేనండి. మీరేం చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేసుకున్న రెండో వాయి కూడా ఏగిపోయిందండి. ఇప్పుడు బయటికి తీసుకుందాం.
కరివేపాకు కూడా ఈ విధంగా ఇదే ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి. మనం పకోడీలో తింటుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన పకోడీ రెసిపీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.